ఎన్నికలు ఎన్నడూ లేనంత వేడి పెరిగింది అనడానికి సాక్ష్యం. అదేదో ఎండాకాలంలో వేడి కాదు, లేదా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కాదు, కానీ చావో రేవో అన్నటువంటి స్థాయిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని, ఎదుటి పార్టీ ఉనికిని ప్రమాదం చేసుకునేంత స్థాయిలో కక్షలు పెట్టుకుని వెళ్తున్నటువంటి సందర్భంలో సాగుతున్నటువంటి ఎన్నికలు. దీని పరిణామ క్రమమే కథ మారుతోంది. ఇక్కడ ప్రధానమైనటువంటిది స్వయంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి, అట్లాగే లోకేష్ గారి భార్య బ్రాహ్మణి, వాళ్ళ నియోజకవర్గాల్లో భర్తల కోసం హయ్యెస్ట్ శ్రమించాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 2 రోజులు 3 రోజులు 4 రోజులు అన్నటువంటి దశ నుంచి ఇప్పుడు 10-15 రోజులు ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళని కలుస్తున్నారు, అన్ని గ్రూపుల్ని కలుస్తున్నారు, తమ భర్తలకి ఓటేయమని అభ్యర్థిస్తున్నారు. భర్త అటు పక్కన లోకేష్ ప్రజాగళం పేరుతో రాష్ట్రం తిరుగుతున్నారు. అదే సందర్భంలో ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి వైసీపీని గెలిపించుకోవడానికి రాష్ట్రం అంతా తిరుగుతున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో భర్తల్ని గెలిపించే బాధ్యత భార్యలకి చేతికెళ్ళింది. ఇద్దరూ కూడా సిన్సియర్గా పనిచేస్తున్నారు.